దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 5. శంకర భట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసును సందర్శించుట. శ్రీపాదుని అనుగ్రహముతో శంకర భట్టునకు శనిపీడా నివారణ. నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చి తిని నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోనికి వచ్చినది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణమునందు ధ్యానస్థుడనైతిని. ధ్యానములో శ్రీ వెంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని. బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరికొద్ది సేపటికి మహావిష్ణు రూపముగా మారినది. ధ్యానము మరికొంతసేపైన తరువాత ఆ మూర్తి 16 వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృత స్వరూపుడు ఒకడు అరుదించెను. ఆ వికృత స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియంతలు. మీ భక్తుడైన శంకర భట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభము కానున్నది. లోకములో ఎన్ని రకముల ఇక్కట్లుండవో అన్నింటినీ వానిచే అనుభవింపజేసెదను. ప్రభువుల ఆజ్ఞకై నిలచియున్నాను అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభువు, ఓయి శనేశ్వర, నీవు కర్మకారకుడవు. జీవులను కర్మఫలితములను అనుభవింపజేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్తజన రక్షణ నా ప్రతిజ్ఞ కనుక నీవు శంకర భట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధముగా ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూతువుగాక అనేను. శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకముగా సంభాషించుకొనిన తదుపరి ఇద్దరూ నా ధ్యానము నుండి తొలగిపోయిరి. తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయెను. నాకు కష్టకాలము సంప్రాప్తమైనదనియూ శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిచేర్చుదురనియూ తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి తిని తిరుపతి వీధులలో ఇచ్చవచ్చిన రీతిన పోవుచుంటిని. మనస్సు చంచలముగా ఉన్నది. ఒక క్షురకుడు నన్ను బలవంతముగా ఆపుచేసి, నీవు 20 సంవత్సరముల క్రితము ఇంటి నుండి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా? నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు. నీ భార్య రజస్వరాలైనది, ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖముగా ఉండవలసింది అని గర్జించి మాట్లాడెను. అంతటా నేను, అయ్యా, నేను శంకరభట్టు అను కన్నడ దేశ బ్రాహ్మణుడను, బాటసారిని, పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీ దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు. నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకొనున్నట్లు మంగలి సుబ్బయ్యను కానే కాను అని పలికితిని. కానీ అతడు నా మాట వినువాడు కాడయ్యేను. అచ్చట చాలామంది జనులు పోగుపడిరి. అందరూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అను వాని ఇంటికి తోడుకొని పోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచు తమను విడచిపోరాదనియూ రజస్వల అయిన భార్యను విడచిపోవుట మహాపరాధమనియూ ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, సుబ్బయ్య గడ్డము మీసములతో పీడగొట్టుకొని పోయినాడు, వీనికి క్షురకర్మ చేసిన ఎడల పూర్వపు కళ వచ్చునని సెలవిచ్చెను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యని కానని చెప్పుచుండినను వారు వినరయ్యిరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడెను. నున్నగా గుండు గీసిరి, గెడ్డము మీసములను తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును కూడా తీసివేసిరి. నా కోసము వారికి తెలిసిన భూత వైద్యునొకనిని రావించిరి. అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసియుండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివైచి కత్తితో నా గుండున గాయము ఏర్పరిచిరి. దానిపై నిమ్మకాయ రసము మరి ఇంకను వివిధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తరువాత సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యము పట్టెననియూ అందుచేత ఇతడు జందము ధరించి మంత్రములను వల్లించుచుండెననియూ తేల్చిరి.
తిరుపతిలోనున్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియు అతన్ని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉండననియు తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొని పోగా నేను కన్నడ దేశీయుడనైన స్మార్త బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రీయుడని, నమక చమకములు వచ్చునని, సంధ్యావందనము చేసుకొందునని తెలిపి తిని, ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పునది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడొకడు దయ్యమై పట్టుకొనిననియు అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసినదని వారికి చెప్పిరి. గాయములు వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయి తిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొని ఇండుటను నేను గ్రహించి తిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయెను, నాతో తదాకారమైపోయెను. ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యననియు, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియు నా మనస్సునకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనిచుంటిని. శ్రీచరణుల నామస్మరణము చేయుకొలదని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రము కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యముతో కూడిన ఆహారము ఇయ్యబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దెయ్యము పట్టినది కనుక శాకాహారము ఇయ్యవలసినదని మాంత్రికుడు తీర్మానించెను. నా చేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమో అని ఎంతయో కలత చెందితిని. కానీ శ్రీపాదుల వారి అనుగ్రహము వలన నాకు శాకాహారము ఇయ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించి తిని. అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణుల స్మరణ మానకపోవుట వలన 4వ రోజు నుండి బాధ అనుభవములోనికి వచ్చుట మానివేశెను. శరీరముపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయి తిని. శ్రీ దత్తప్రభువును అనన్య భక్తితో సేవించువారికి నరక బాధలెట్లుండును? అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతైనను బాధ కలుగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము విలవిలలాడిపోయెను. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికెందుకు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీచరణుల దివ్యలీలను గమనించి నవ్వుకొంటిని. నేను పథ్యాహారము తినుచుండునెనో అది నాకు చాలా మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమును అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అంతటా అతడు నన్ను బాధించుట మాని కేవలము మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపము చేయుచుండెను. నాకు వైద్యము మొదలుపెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయెను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరును చూచుచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యెను. 6వ రోజున అతడు బిక్కముఖముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయుట వలన ఆ బ్రాహ్మణ దెయ్యము తన ఇంటిని మాంత్రిక ప్రయోగముతో దగ్ధము కావించననియు, భేతాళుడు మొదలైన అనేక క్షుద్రశక్తులను ప్రసన్నము కావించుకొనుటకు అనేక పూజలు చేయవలయుననియు, దానికి విశేషమైన ధనము కావలెననియు సూచించెను. వైద్యము చేయుట వలన ఫలితము ఏమీ లేదనియు, మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడనియు నాకు తెలియను. అందుచేత విధి విధానమునకు తల ఒగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితముతో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకొనుచున్నదో తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లంటిని: జననీ జనకులారా, మీరు ఉన్న చెర స్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలములో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్ములను తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది.
సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి. వారి కండ్లలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని కావించవద్దని దీనముగా మనస్సులోనే శ్రీపాదులను ప్రార్థించుకొంటిని. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి ఇట్లంటిని, నా గురించి నీవేమనుకొనుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా? అందులకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనున్నది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూచిన మగవాడు ఎవ్వడునూ స్థిమితముగా ఉండజాలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమూ లేదు. కులాచారముననుసరించి ధర్మముగా జీవించదలచితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసుని విడువకుడు. కాని పక్షమున నా భర్త పలాయనమయ్యి 20 సంవత్సరములు అయిన కారణమునను, అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడుచుకొందును. మీరు సదా స్మరణము చేసుకొను శ్రీపాదవల్లభులు ఎవరు? వారు సద్గురువులైన ఎడల ఈ విషయ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించెదను అనెను. ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతటా నేను ఇట్లంటిని, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగములోనే అవతరించిన వారు. ప్రస్తుతము కురువపురమునందున్నారు. మన భావముననుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు. ఆ రోజుననే మాల జంగమొకడు అచ్చటకు వచ్చెను. జంగమదేవర వేషముననున్న అతని వద్ద తాళపత్ర గ్రంథములుండెను. ఆ వాడలోని జనులందరకు అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యను. తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను. అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు, దానిని రమణ శాస్త్రమని అందురనియు, దానిలోని విషయములు తూచా తప్పకుండా జరుగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్థన మేరకు అతడు వారి ఇంటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనెను. ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రమును తీసి ఇట్లు చదివెను. ప్రశ్న వేసినవాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మమున ఇతడును మరియొకడును కందుకూరు అను పట్టణమునకు ఆనతి దూరమునందున్న మొగలిచెర్ల అను గ్రామమునందు జనించిరి. జ్యూత క్రీడయందు విశేష అనురక్తులైరి. ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూదత్త దేవాలయమున్నది. ఇతడు దత్తదేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను. అన్నగారు లేని సమయములందు ఇతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రునితో కలిసి ఇతడు జూత క్రీడలో నిమగ్నుడయి ఉండేవాడు. ఇది ఎంతయో అపచారమైన విషయము. తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమైన నిబంధనతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు జూతమునందు ఒడ్డిన ధనమీయవలెను. తాను జూదమునందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి ధారాదత్తము చేయవలెను. దీనికి సాక్షిగా ఈ దత్తప్రభువే అని ప్రమాణములు చేసుకొని జూదమాడిరి. తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను. జూదమునందు శంకరభట్టు విజయముందెను. శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి దారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగవు పెద్ద మనుష్యుల వరకు వెళ్ళెను. కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో ఇంతటి ఆకృత్యము జరుగుట సహింపరాని విషయమనియు, పరస్త్రీయందు మరులు గలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన ఇతనికి నెత్తిమీద వేడి వేడి నూనెను పోయవలెననియు, జూదమున తన భార్యనొడ్డిన ఇతని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలెననియు
ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలెననియూ తీర్మానించి వారి తీర్మానమును అమలుపరిచిరి. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుట వలన ఈ జన్మనందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమల శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7.5 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగానుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి తిని. నేను సుబ్బయ్య జననీ జనకుల నుండి సెలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకమను గ్రామము చేరితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.